పవన్ కళ్యాణ్ పిలిచాను ఆల్రెడీ. తమ్ముడా వచ్చాయి, కాపుల్లో ఇడిపోకూడదు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఒక 20 నిమిషాలు వాచ్ చేశా. పాపం 99 టీవీలో, అది యూట్యూబ్లో వాచ్ చేశా. 20 నిమిషాలు, ఇంకా వాచ్ చేయాలి, గంట 20 మినిట్స్ ఉన్నట్టుంది. 3 విషయాలు గమనించా. నేను జగన్ పార్టీలో కలవను, నేను తెలుగుదేశం పార్టీలో కలవను. సభాష్ అన్నాను, తమ్ముడా సభాష్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆఫర్, బంపర్ ఆఫర్, డబ్బు ఎంత ఇచ్చారో కానీ పవన్ గారు వచ్చేయండి అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. నాకు ముందు నుంచి తెలుసు పవన్ అమ్ముడు పోడు, నేను ఎలాగ అమ్ముడు పోనో పవన్ ఎలాగ అమ్ముడు పోడు. 2 సార్లు కలిశాను. మీరందరూ ప్రార్థన చేయండి, మళ్ళీ ఈ 2-3 రోజుల్లోనూ, ఈ 2-3 రోజులు మళ్ళీ మేమందరం కలాలి. ఆయన పిలిస్తే ఆయన ఇంటికి నేనే వెళ్తా, తప్పులేదు తమ్ముడి ఇంటికి వెళ్ళడానికి. 2008లో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు పినకుండా వెళ్ళా ఆయన ఇంటికి. చిరంజీవి గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు. ప్రేయర్ చేయించుకొని 3-4 నిమిషాలు వెళ్ళిపోయారు. కానీ పవన్ మాత్రం అక్కడే కూర్చున్నాడు. అరగంట సేపు నాకు స్నాక్స్ ఇచ్చి, టీ ఇప్పించి, పాల్గారు మీరు ఎలా ప్రపంచంలో ఎదిగారు, ఆ మాటలు ఈ రోజుకి మర్చిపోలేను. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు ఆయన కూర్చున్న సీట్ నాకు ఇచ్చారు. నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ఆయన అంటే నాకు పూర్తి ఇష్టం. మరి ఇన్నిసార్లు నేను మాట్లాడుతున్నా, ఆయన ఎందుకు కాల్ చేయట్లేదు, ఎవరు ఆపుతున్నాడో. తమ్ముడు ఎవ్వరు మాటలు వినొద్దు, నా నెంబర్ నీకు తెలుసు. మీ ఇంటికి పిల్లి నేను వస్తా, లేదా మా ఇంటికి నువ్వురా, నేను మీ ఇంటికి వస్తారు, ఆల్రెడీ వచ్చాను. అదే లేదు. ముద్రగడ పద్మనాభం గారు ఇంటికి పిలిచారు నన్ను, నేను ముందు ఆయన పిలిచాను. ఈ సెక్యూరిటీ లేదు, అయినా పర్వాలేదు. ముద్రగడ పద్మనాభం గారు కూడా నేను కలుస్తా, మీ ఇంటికి వస్తా, నాకేం అలాంటి అహంకారాలు లేవండి. ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు నా దగ్గరకు వస్తారు, నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతా. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.